3 నెలలు ఉంది మనకి. 3 నెలల్లో ప్రజల కోసం బతుకుతూ మంచి పనులు చేద్దాం. ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎప్పుడు మంచి పని మొదలుగానే అది గురించి 3 నెలలు కూడా చిన్న విషయం అంటే ప్లాస్టిక్ గురించి ప్రతి నెలలో ఫస్ట్ వీక్ ఇక్కడ ప్లాస్టిక్ నిర్మాణం గురించి స్వచ్ఛతలు పెట్టి నేనేమంటానంటే పార్టీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ప్రతి 28 వారంలో కూడా ప్రతి కౌన్సిలర్ కూడా వెళ్ళి ఆ ప్రజలకు అవగాహనలో అంటే అవేర్నెస్ సంస్థలో పెట్టి కనీసం ప్రతి వారంలో కూడా కనీసం మనం ఏదో ఒకటి చేసేవాళ్ళకి స్వతంత్రం ప్లాస్టిక్ నిర్మూలన గురించి మనం చెప్పాలని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటున్నాను. అందరూ కూడా అన్ని వార్డులో పెట్టి కనీసం 3 నెలలు కూడా అవగాహన చేస్తే మంచిదని చెప్పేసి ప్లాస్టిక్ వల్ల ఏవైతే నష్టాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా అందరికి తెలుసు. అదే జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అది నా సొంత నిర్ణయం, అది మీ ఇష్టం, కానీ చేస్తే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం గారు. అసలు అంటే సార్ చాలా బాగా చెప్తారు కమిషనర్ గారు. బడ్జెట్ చాలా చక్కగా చేశారు. మేడం కూడా చాలా చక్కగా ప్రిపేర్ చేసి వచ్చారు. చాలా చక్కగా మనం ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యి పంచాయతీ ఎప్పుడు నుంచి ఉండేది. నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యి 11-12 సంవత్సరాలు అయింది. అంటే అప్పటి నుంచి మున్సిపాలిటీలోని కనీసం ఒక విశ్రాంతి తీసుకొని పార్క్ లేదు. ఎంత బడ్జెట్ తీసుకొచ్చి ఎంత చేసి ఎంత తీసుకొచ్చి ప్రయోజనం అక్కడ ఉన్న పార్క్ తీసుకొచ్చి చెరువుంటే దానిలో స్టేడియం చేశారు. అలాగే అక్కడ చెరువు ఉండేమో స్కేటింగ్ అని చెప్పి పేరు పెట్టుకున్నాక స్కేటింగ్ పెట్టారు. అంటే వార్కెళ్ళి నర్సిపల్లి అంటే వార్కెళ్ళి మున్సిపాలిటీ రాష్ట్ర పక్షం మీద ఎక్కడ లేదు. అలాంటి మున్సిపాలిటీ ఉంది. దీనంతా కారణం ఏంటంటే స్థిరంగా ఒకరి దగ్గరే అధికారం ఉండిపోవడం. పంచాయతీ కాడి నుంచి కూడా ఒకే కుటుంబం పేరు ఒకే ఫ్యామిలీలోని ఉండిపోవడం వల్ల ఏంటంటే ఏం తొట్టు వచ్చి ఖర్చుపట్ల అభివృద్ధి చేయాలని చెప్పి వదిలేశారు. ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పినట్టు 10 సంవత్సరాలు ఉందండి. 10 సంవత్సరాలు మనం 5 సంవత్సరాలే ఉన్న. 5 సంవత్సరాలు వాళ్ళు ఆడుకోవడమే ఉంది. అందుకు పంచాయతీ కూడా ఆడుకోవడమే ఉంది. మొత్తం అంతా దాని ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ బడ్జెట్ లో వాటర్ సప్లై దాని గురించి వాటర్ సప్లై గురించి అని చెప్పి ఒక బోర్ వేసుకుంటే ఎక్కడైనా వాటర్ సప్లై దగ్గర దుర్గాల్లోనో లేదా ఉత్తరాల్లోనో ఎక్కడైనా బోర్ వేసుకుంటే రిపేర్ వస్తే మన ఇంట్లో వేసుకుంటేనే ఒక 5 సంవత్సరాలు నాకు ఇల్లు కట్టుకున్న 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. బోర్ వచ్చి రిపేర్ లేదు. ప్రతి బడ్జెట్ లో కూడా ప్రతి రోజు ప్రతి ఏజెండాలో కూడా దాని గురించి ఒక 5 లక్షలు 6 లక్షలు సిబిల్లో కంటెంట్ బిల్ అని చెప్పి దాంట్లో చూపించాడు. ఎంత దూరం వచ్చేసరి ఈ సంవత్సరం నెల నుంచే ఈ 18 నెలల నుంచే నేను చూస్తున్న ప్రస్తుతం నాకు అంటే ప్రతి ఏజెండా కూడా ఉంది మేడం. ప్రతి ఏజెండా కూడా మనం చేసిన దానికన్నా వీళ్ళు చేసిన చాలా భయంకరం అనమాట. ఏది కనిపించదు. మన బోర్ తీసుకుని తగ్గుకొని రాత్రిలో చేసాము. అదే వాళ్ళే వర్కర్స్ వాళ్ళే ఇది వాళ్ళే బిల్లు సి బిల్లు ఎక్కడ వీరభద్రగా ఎవరికి ఇచ్చారు మేము వాళ్ళు రాసి ఇచ్చేస్తాము. 16, 15 కనిపించదు. రోజు ప్రతి మీటింగ్ ఒక 2 లక్షలు 3 లక్షలు పెడుతూ ఉంటే సంవత్సరం అయ్యేసరికి ఎలా బడ్జెట్ లో విపరీతంగా ఇది అవుతుంది. ఎంత ఎవరికి అదంతా పన్ను కట్టాం కదా. 40% పన్ను నుంచి వచ్చింది ఇంకా మేము అంతా జనరల్ ఫండ్. అంటే ఇందాక ఇవంతా చెప్పినట్టు మేడం గారు కమిషనర్ గారు చెప్పినట్టుగా మున్సిపాలిటీలో 48% ఇంటి పన్ను వచ్చింది. ఇంటి పన్ను దాకా ఇన్కమ్ వచ్చింది. దాని కమిషన్ చాలా చక్కగా జనరల్ ఫండ్ ఎలా వాడాలో అంటే ఇంతకుముందు మా రీసెర్చ్ చేసింది అప్పుడు నుంచి చదువుతున్నాం. జనరల్ ఫండ్ ఎలా వాడాలో కమిషనర్ వచ్చిందో బాగా తెలిసింది. ఎందుకంటే చాలా చక్కగా జనరల్ ఫండ్ అది కూడా 4-5 కాంట్రాక్ట్ అది కావాల్సిన కాంట్రాక్ట్ 4-5 కాదు. ఇప్పుడు కూడా ఆ 4-5 కాంట్రాక్ట్కి అప్పచెప్పు ఎలా చేయాలి ఏంటంటే చాలా చక్కగా తిరుగుతారుగా ఉపయోగించి బడ్జెట్ వచ్చి ఏర్పాటు చేశారు. నేను చూస్తుండగా ఈ 10-15 సంవత్సరాల ఇంత ముందు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్న బడ్జెట్ కన్నా ఈ సంవత్సరంలో వచ్చిన బడ్జెట్ అయితే చాలా దుర్మార్గత్వం అన్నమాట. ప్రతి దానికి ఎక్సెస్ అంతనేనండి. మనకి చూసేటట్టు ఏప్రిల్ నెలలో పెట్టవలసిన ముగింపు నెలని 3 నెలల ముందే అంచనా చేసి ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది అని చెప్పి ఇంత కమిషనర్ చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడు ఏప్రిల్ 31 మార్చి 31 ఎంత ఉండాలన్నది కూడా ఇప్పుడే చెప్పారు అంచనా. అంటే తెలుగుదల కదా ఏదైనా సరే చాలా కమిషనర్కి ఈ విధంగా మీరు చాలా చక్కగా బడ్జెట్ ఏర్పాటు చేశారు సార్. సంస్కారం శానిటేషన్ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మీకు వస్తే నా దేవాలని వస్తే చూపిస్తారు ఎక్కడ చేస్తున్నాను. ఏ పూర్తిగా శానిటేషన్ వదిలి కనీసం వర్షం పడితే రోడ్డుకి నీరు వచ్చేసిన పరిస్థితి ఇప్పుడే ఏర్పడింది. అప్పుడే కదా ఇప్పుడు అన్ని సెంటర్ నుంచి కారు స్టాండ్ వరకు చాలా దగ్గర ఒక నీరు రాదు.
ఎక్కడి నుంచి వస్తుంది అది పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వస్తే అక్కడి నుంచి అంతా రోడ్ డెక్సేషన్ కాలువలు అవన్నీ పుడిగిపోయి చెత్త చెదారం ప్లాస్టిక్ వేసి అదంతా అభిషేకం వచ్చి పొందలేదు వచ్చి అలా సిటీ షాప్ పొందితే అర్థమవుతుంది. ఈ అభిషేకం రావడం ఎందుకు డెవలప్ అయింది కాబట్టి ఆ మెట్రో అనుకుంటే మనం కరిగే చూపవచ్చు. కానీ మనం బండి మీద వెళ్తున్న వాళ్ళు ఉంటాం, బండి మీద వెళ్తున్న వాళ్ళు అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి మొన్న కూడా బల్లిగ్రౌండ్ చాలా బాగా 15 లక్షలు పెట్టాం సార్. గతంలో 15 లక్షల రూపాయలు మొత్తం మీద బల్లిగ్రౌండ్ ఒక్కదానికి 15 లక్షల రూపాయలు పెట్టాం. ఆ బిల్లు కూడా ఎవరు కాంట్రాక్ట్ కాబట్టి ఎవరు కట్టుకోండి కదా. ఇప్పుడు మార్కెట్ చైర్మన్ ఆయన కాంట్రాక్ట్ ఆయన పేరు మీద అయినాయి. 2 ఏటర్ సింగిల్ కాన్స్టిట్యూట్ ఉంటుంది కదా, అవి కూడా కొత్తగా తీసుకొచ్చి పెట్టాం, టైల్స్ వేయించాం. అంటే ఎవరు ఎంత బుధానికి ఎంత బలం ఉంటే మా ఎమ్మెల్యే గారు కానీ నాకు తీసుకురాలేదు కదా, బియ్యం అంటే నిధులు తీసుకురాలేదు. ఆయన శాసనసభ్యులే, స్పీకర్ కాదు, మంత్రి కాదు, లేకపోతే హోమ్ మినిస్టర్ కాదు, లేకపోతే జిల్లాలో సీఎం అయితే 11 ఇండస్ట్రీలు సిఎస్ఆర్ గారు అంటారు. దాని పరిధి ఆ 10 మందికి వికలాంగులకి సిఎస్ఆర్ గ్రాంట్ పొందారు, వికలాంగుల ట్రైసైకిల్స్ లేకపోతే ఇంకోటి మేము సప్లై చేస్తాం. సిఎస్ఆర్ ఏంటంటే మన స్పీకర్ గారు కాబట్టి రాష్ట్రం మొత్తం సిఎస్ఆర్ ఉంటుంది. అదే చేయాలని ఉద్దేశంలో స్పీకర్ అయితే నర్సీపట్నం దాని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. చేయాలని జ్ఞానం ఉండాలి. ఆ సంవత్సరంలో 4.5 కోట్లు కల్లా ఎవరు కౌన్సిలర్స్ ఎవరు ఉన్నారో ఆ తెలుగుదేశం కౌన్సిలర్స్ ఎవరు అంతే పెట్టారు. మీరు తెచ్చుకున్నారు, మీరు పెట్టారు. కాంట్రాక్ట్ కూడా ఆజ్ఞాప చెప్పారు. నలుగురే కాంట్రాక్ట్ ఇప్పుడు చెప్పాను, నలుగురే కాంట్రాక్ట్. ఆ నలుగురు కాంట్రాక్ట్ ఈ డబ్బు అంతా జనరల్ ఫండ్ అవ్వచ్చు, డిఎంఆర్ అవ్వచ్చు, 15 ఫైనాన్స్ అవ్వచ్చు, 40 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ ఏదైతే డిఎంఆర్ నాదే కాంట్రాక్ట్. డెవలప్మెంట్ చేసుకోవడం అనేది తప్పలేదు. బల్లిగ్రౌండ్ ఎంత దూరం అయిపోయింది అంటారు సార్. తాళాలు తీసుకుని తాళాలు వేసి ఫోన్ నెంబర్ రాశారంటే ఆ ఫోన్ చేస్తే తాళాలు అవ్వట్లేదు. ఆ ఫోన్ అవ్వట్లేదు. మన 6 గంటల సేపు అక్కడ బాడీ అలా పెట్టుకుని కాసుకుని కూర్చొని ఏమంటే అక్కడ తెలుగుదేశం కౌన్సిలర్ కాదు, నాకు ఎవరు ఉంటారు కదా ఉన్నాను రాను. ముసలి వాళ్ళు కూడా ఇంటి దగ్గర పెట్టుకుంటారా? ఇది ఎక్కడ చూడలేదు. 1 గంట సేపు ఉంచిపోయింది అలా బాడీ కరవేయడానికి లేకుండా కొత్త తీసుకొస్తాను దగ్గర. ఇదే అభివృద్ధి అంటే చాలా తీసుకుని ఇంట్లో పెట్టుకున్నామా వస్తానేమో ఇంకోసారి అలాగే అవుతుంది. అంతే కలిసి బాడీ వైసెస్ బాడీ తీసుకెళ్తే 1 గంట సేపు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు స్టాఫ్. సరే కాదు సార్ ఎలా తీసుకొచ్చారు, ఒకటో కౌంట్ లేదు అంటే కదా, 4-5 తీసుకొచ్చారు. వ్యాన్ పెట్టాం, ఎలా తీసుకెళ్ళారు. ఎలా తీసుకొచ్చి 4 వచ్చారు. నాకు 90 సంవత్సరాలు ముసలు 1000 కున్నారు ఏ చూసారు కదా, ఆ ఫంక్షన్ చేసుకుని తెచ్చిపోయాయి. లేదు ఏం చేస్తున్నాం మున్సిపాలిటీలో బల్లిగ్రౌండ్ కూడా తాళం వేసుకుని తాళం తప్పలేదు. స్వాగతం పాత్ర ఏది కానీ బాధ్యత ఉండాలి. ఒక్కనే ఉంది ఎవరు ఉన్నారు తాళం వేసుకుంటుంది. సో శుభ్రకారం ఒక ఆర్డర్ 7 ఉంటుంది. 7 గంటల తర్వాత దాటింది బాడీ సార్. 7 గంటలు దాటి వచ్చి ముందుకు వచ్చి బాబు మీ వల్ల కొట్టుకున్నాం, మీ వల్ల కొట్టుకున్నాం ఎంతమంది వాళ్ళంతా ఖచ్చితంగా బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్తే పేరుకుంటారు. ఆ జగన్ కాలనీ పాములు వచ్చేస్తున్నాయి, లేకపోతే రోడ్డు సరిగ్గా లేకపోతే 30 ఫీట్ రోడ్డు వరకు వేసుకొచ్చి వస్తుంది సార్. అక్కడ నుంచి ఒక 50 మీటర్స్ అంతా ఉంటుంది. ఆరోగ్య గెస్ట్ హౌస్ అస్త వంటలు తిప్పేస్తారు కాలువ అటు గోళ అందరూ. యువతల పక్కన ఒక 2-3 ఇల్లు తెలుగుదేశం ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఆధార ఏదో ముందు చెప్పారు కదా, హైదరాబాద్ రింగ్ రోడ్ ఇలాగా తీసుకోవడం వెళ్ళిపోతుంది. సార్ మాకు అలాగే 5 సంవత్సరాలు మాకు అలాగే చెప్తారు, ఇప్పుడు అలాగే చెప్తున్నారు. కోపం ఇది అంతా అంటే చెప్పారు కదండి అప్పుడు మీరు 100 అడుగులు కూడా తిప్పే చూస్తే స్టైల్ బిల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు గోధుమ మీదే కదా గోధుమ మీదే కదా రూపాయలు మున్సిపాలిటీ డబ్బులు సార్. ఒక్కరు మాత్రం ఎక్కడ అలాగే ఉన్నాయి. కూడా పెట్టారు. చాలా దారుణం సార్. చాలా చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళి
అలాగే బడ్జెట్ అయితే మాత్రానికి ఎప్పుడు లేని బడ్జెట్, ఎవరో చేయని బడ్జెట్ మన కమిషనర్ గారు చాలా చక్కగా చేశారు. వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ, బల్లి గ్రౌండ్స్ కానీ, తర్వాత ఏమో పార్కులు కూడా నర్సీపట్నం పార్కే లేదు, నర్సీపట్నం కానీ కమిషనర్ చాలా బాగా చేసి ఇప్పటికైనా సార్ మీరు ఏమో నర్సీపట్నం షాపులు తీసుకొని మనం పనిచేసుకున్నారు సార్. అలాగే ఈ ఆ స్థలాలు కూడా ఎక్కడైనా పనిచేసుకొని షాపులు తీసుకుంటారు భయం సార్. అంటే పార్కు కూడా లేకపోతే అయిపోతుంది నర్సీపట్నానికి అని చెప్పి ఒక భయం వస్తుంది సార్. ఇక్కడ మన కోసం కాకుండా మన భవిష్యత్తులో మనం ముసలు అవుతాం, పార్కులు కలిసి చదువుతాం. అలాగే ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ మాత్రం చాలా చక్కగా పెట్టారు. అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఆ కౌన్సిలర్కి కాంట్రాక్ట్కి అందుబాటులో లేనిగా బడ్జెట్ పెట్టడం చేశారు. ఇది మాత్రానికి మేము అలా ఎప్పుడు చేయలేదన్నా మన 5 సంవత్సరాలు కూడా ఎందుకంటే మనం పారదర్శకంగా ఇప్పుడు మాత్రం బాగా చేశారు. అది కానీ కూడా కమిషనర్ గారికి అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు ఈ రోజు మా బడ్జెట్ లో మా రోడ్డు ఎప్పుడు నుంచో పాడైపోయి ఉంది. రోడ్డు ఆ రోడ్డుకి 5,10,00,000 రూపాయలు జరిగింది. ఈ బడ్జెట్ లో పెట్టారు, దానికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత అప్పుడు కొనడానికి చాలా విషయాలు చెప్పారు. ఏదో అన్యాయం జరిగిపోయిందని, ఏదో పిల్లలు అయ్యి 10,000 ఖర్చు అయితే ₹1,00,000 పెట్టేశారని అంచనా వేసారు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు దాని గురించి మేము మాట్లాడాం. మేము చేయటం అప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాం, 10,000 అయితే అక్కడ ₹1,00,000 అంచనా పెట్టుకోరు, లేకపోతే 2 లక్షల అంచనా పెట్టుకోరు. ఎన్నోసార్లు గొడవపడ్డాం. మేము ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ గురించి చెప్తారు. నేను గతంలో కూడా ఇంకో మీటింగ్ లో కూడా చెప్పాను, కాంట్రాక్ట్ లో కొరత ఉంది. కాంట్రాక్ట్ మన 5 సంవత్సరాల్లో బిల్లులు అవగా లేకపోతే ఇబ్బందులు ఆర్థిక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ రాకపోవడం వల్ల ఎవరైతే అవకాశం కాంట్రాక్ట్ మీ తరపున ఎవరైనా కాంట్రాక్ట్ ఉంటే మీరు కూడా వేయండి. మేము టెండర్ పిలుస్తున్నాం తప్ప మీలాగా అప్పుడు గత 5 సంవత్సరాలు కనీసం బాక్ టెండర్గా పెట్టండి, ఎమర్జెన్సీ అయితేనంటే ఇప్పుడు కూడా మా మాట పట్టించుకోలేదు. నామినేటెడ్గా వర్క్ ఇచ్చేసి రాబోదు. ఈ రోజు ఎలా తప్పు మాట మాట్లాడడం పొరపాటు. మీరు ఇంకా అయ్యన్న కాలనీలో అక్కడ జనాలు డబ్బులు వేసుకొని బోరు కొట్టించుకుంటే దాన్ని ఎజెండాలో బిల్లు కింద పెట్టారు. మర్చిపోరా? ఈ రోజు నువ్వు అన్యాయం గురించి అది మాట్లాడుతున్నావు. ఆ రోజు అయ్యన్న కాలనీలో కౌన్సిలర్ ఎక్కడ ఉన్నారు? అయ్యన్న కాలనీలో వీధిలో కుర్రలందరూ కలిపి డబ్బులు వేసుకొని బోరు కొట్టి దాన్ని ఎజెండాలో బిల్లు పెట్టారు. తప్పుడు మాట్లాడి జనాలు తప్పుతో పట్టించడానికి చూడకండి. మా గత 5 సంవత్సరాల్లో నేను ఎత్తునోడు కొట్టుకున్నా. ఏ రోజు కంపార్ట్మెంట్ బాగలేదు, పుచ్చుకాకు పని చేయట్లేదు. బోర్డు గురించి చెప్తారు కదా, బోర్డు గురించి చెప్తారు కదా, దాని గురించి మీ టైం అయిపోయింది. అది మీ టైం అయిపోయింది. కాంట్రాక్ట్లో ఎన్నోసార్లు చెప్పాం, కాంట్రాక్ట్ మీరు నామినేటెడ్ వర్క్ లోపల టెండర్ పిల్లలు గత 5 సంవత్సరాలు ఏ విధంగా పిలిచారా? మేము అన్ని టెండర్లు పెడుతున్నాం. మీ ఎవరు ఏం చేయాలి? టెండర్ ఎవరు వస్తున్నారా? టెండర్లు కాకుండా కానీ ఎవరికైనా నామినేటెడ్ వర్క్ కానీ 10,00,000 వర్క్ ఇచ్చేస్తున్నారా? అది తప్పుదో పట్టించుకోవాలి కదా. మీరు వర్క్ విషయంలో అందరినీ టెండర్లు వేసుకోమన్నారు. ఎవరు టెండర్ వేసుకుంటాడు ఇస్తారు. ఇంకా బోర్డు పెండింగ్ ఉన్నాయి, ఇంకా వేయవలసిన కాంట్రాక్ట్ ఎజెండాలకు వచ్చిన తర్వాత వర్క్ అవ్వాల్సి మీరు ఆపకంలో ఏంటి చేయండి. ఎవరు వద్దన్నారా? ఏంటో ఒకే కుటుంబంలో రాజకీయం ఉండిపోయినారా కోనేటి రామకృష్ణ గారు? ఆయన మాట్లాడే టైం అయిపోయిందన్న ఒకే కుటుంబంలో రాజకీయం ఉండిపోయిన ప్రజలు ఆదరించారు. ఆ తప్పులు చేస్తే అక్రమాలు చేసో లేకపోతే ఎవరైనా భూదంతాలు అయి చేస్తే మళ్ళీ జనాలు ఓట్లేదు కదా. ఒకే కుటుంబానికి ఎందుకని చెప్పారు? 89లో మీరు కాంగ్రెస్ పార్టీ తెలిసింది, మీరు ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? ఖచ్చితంగా నియోజకవర్గానికి చెప్పండి. 89 94 వరకు ఏం చేశారు? తర్వాత మళ్ళీ 2014 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తర్వాత మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది. ఒకే కుటుంబంలో ఎప్పుడు 10 సంవత్సరాలు మార్పు వచ్చింది. 10 సంవత్సరంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఏం చేశారు చెప్పండి. నువ్వు ఉన్నా కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. రాజు కాంగ్రెస్ పార్టీలో నర్సీపట్నం టౌన్ లో మున్సిపాలిటీలో ఏం చేశారు చెప్పు. అప్పుడు మాట మాట్లాడకూడదు. చెప్తానావా ఎప్పుడైనా సరే పాపానికి ఎందుకంటే రిపేర్ ఉన్నాయంటే ఏ రోజైనా రిపేర్ చేయించారా? ఏ రోజైనా కొన్నారా? ఏమన్నా అధికారులు తిప్పారు? ఏ రోజైనా పనిముట్లు ఇచ్చారా? ఓకే జనాలు తప్పుదో పట్టించడం లేదు. మీకు ఏమన్నా చెప్పశుద్ధి ఉంటే మీరు కూడా జనాలకు ఏదైనా చేయాలనుకుంటే మీరు లైసెన్స్ అప్లై చేసుకుని వర్క్ చేయాలి. తప్పేం కాదు. ఎందుకు శాంతం కూర్చోడం ఏం చెప్పాడు? మీ వాళ్ళు అంటే పంచుకోవడం రాలేదమ్మా.
కరెక్ట్గా చేయమని చెప్తున్నాం. మీ వాళ్ళు తీసుకుంటే మీ వాళ్ళు తీసేసుకున్నారా? తీసుకొని వేసుకున్నాం అంతే కదా. కొంతమంది ఉంటారు కాంటాక్ట్ ఉచితంగా ఉంటారు, వాళ్ళు చేస్తారు పని. అంటే ఒకే కాంటాక్ట్ ఒకరికే వచ్చింది. నేను చూపిస్తాను నర్సీపట్నం మున్సిపాలిటీలో ఒకే సింగిల్ టెండర్, ఆ సింగిల్ టెండర్కే మనం ఆపోజిట్ చేసాము. అయిపోయాడు ఎన్ని కోట్లు చూపించారు, అంటే 2 లక్షలు అంటే చూపించారు. ఎన్ని కోట్లు అంటే ఒకే టెండర్ ఎందుకు వస్తుంది? బుర్ర పెడితే మనకు తెలుస్తుంది. 10 మంది వస్తే అయ్యే వద్దు, నువ్వు బుర్ర పెడితే ఏం చేస్తుంది తెలుసా మేడం? ఓట్లు వస్తున్నాయి, కాంట్రాక్ట్ రాస్తారు, అందరికి ఫోన్ రింగ్ చేస్తున్నా. ఎవరెవరు కాంట్రాక్ట్లో అందరి ఫోన్ ఇందులో నేను రాస్తాను. అలా అది మా పార్టీలో ఎవరైనా ఉంటే ఏం చెప్తారు? అన్ని నువ్వే చెప్తే రాకేస్తా ఎవరా బిల్లు అవదో ఏది మాట్లాడు. ఏం చేసాం మనకు తెలుసు కదా. నాకంటే ఒక సంవత్సరాలు ఏం చేస్తే తెలుసు కదా. 89 పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చారు, బిల్డింగ్ కట్టారు. డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టారు. పాలిటెక్నికల్ ఆఫీస్ గుడివాడుకున్నారు ఉన్నప్పుడు తప్పుడు ఓపెనింగ్ చేస్తే డిగ్రీ కాలేజీ ఓపెనింగ్ మా టైంలో డిగ్రీ కాలేజీ కట్టిన తర్వాత కృష్ణమూర్తి గారు వచ్చి ఆ గవర్నమెంట్ మారినంతా ఆయన ఓపెన్ చేశారు. అయ్యన్ పాత్ర గారు కూడా పిలిచారు. ఆయన కాంగ్రెస్ అయిపోయి నువ్వు వెళ్ళలేకున్నావు, నేను పిలుచుంటావు. జనాలు తెలుసు. ఎమ్మెల్యే కృష్ణరాజు స్పీకర్ గారు, మంత్రి గారు 40 సంవత్సరాలు మీరు వాదించుకునేదంటే 2014లో కూడా అయ్యన్ పాత్ర గారు రింగ్ రోడ్ వేస్తామన్నారు. ఈ రోజుకి వచ్చలేదు. 2014లో రింగ్ రోడ్ వేస్తామన్నారండి. రోడ్డే లేదు. మీరనుకుంటే మేమే చేస్తాం, మేమే చేస్తాం. మీరు జాతకాలను అనుకుంటే నేనేం చేయలేను. కానీ అయ్యన్ పాత్ర గారు అన్న తర్వాత వ్యాపారం వంతలు చేయడం, రోడ్డు గుంజారు, రింగ్ రోడ్ ఆల్రెడీ ప్రతిపాదన అయ్యింది, కొత్త అయ్యాయి, అన్ని అయ్యాయి. ఈ టైంలో జరుగుతుంది. ఈ టైం చేస్తారండి. గవర్నమెంట్ పోయింది. అలాగే ఉన్నది కూడా అయిందండి. మీరు 10% వర్క్ చేసి ఇంకోటి 80% ఆగిపోయిందంటే నవ్వుతారండి. ఎవరన్నా ఇప్పుడు 80% పని చేసేవాడిని గవర్నమెంట్ పోయింది, 20% పనులు పోయిందంటే నవ్వుతారు. ఎవరన్నా అసలు పనే మొదలెట్టుకుంటా మా టైంలో ఆగిపోయిందని చెప్తారు. రింగ్ రోడ్ ప్రతిపాదన అయ్యింది తెలుసా మీకు? రింగ్ రోడ్ కొత్త అయ్యే ప్రతిపాదన అయ్యింది. రోడ్ ఎటే పోతుందో తెలుసా మీకు? 2014-19లో కొత్త కూడా అయ్యి తెలుసా మీకు? మరి మీకు తెలియదండి. మీకు చేతగాదని మీరే అనుకుంటాం, మేమే చెప్తాం. దానికి దయచేసి అర్థం చేసుకోండి. పార్కులు అన్నారు, గౌరవ స్పీకర్ గారి దృష్టిలో చాలా ఉంది. అయితే ఒకటి నాకంటే మీకే తెలుసు, మున్సిపాలిటీ ఎక్కువ ఎక్కడ ప్రాజెక్ట్ ప్లేస్ ఎక్కడ కూడా సరైన ప్లేస్ లేదు. పార్క్ అది మనం అర్థం చేసుకోవాలి. తిరిగి మీరు అక్కడక్కడ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో ఆయన ఆలోచన చేస్తున్నారు. పార్క్ అనేది అవసరమే. అక్కడ ఎక్కడ చిన్న చిన్న ప్లేస్లో ఉన్నాయంటే పార్క్ సరిపడదు. ఏ కమ్యూనిటీ హాల్కో, ఏ కళ్యాణ మండపమో దేనికో చార్జ్ చేయాలి. కానీ ఎక్కడ నచ్చినట్టు మున్సిపాలిటీలో పార్క్ డెవలప్ చేయాలన్నా ప్లేస్ దాన్ని గౌరవ స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత 15 lakhs పీరియడ్ కొత్త వీళ్ళు అన్నారు. అది మనం కట్టలేదంటే అది వాళ్ళు స్వచ్ఛందంగా రాముగా వాళ్ళు కట్టింది. మన మున్సిపల్ కాంట్రాక్ట్ వాళ్ళు సైన్ ఇప్పుడు మొన్న మేము కట్టించింది సిఎస్ఆర్ క్యాబ్ నుంచి వచ్చింది. ముందు మా గవర్నమెంట్ వచ్చిందంటే 15 లక్షల రూపాయలు లోపలేమో బోర్ వేసి దానికేమో మోటార్ బిగించి తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి లాక పెట్టడానికి నేనేమో కాల్చుకున్నాను. చాలా భయంకరమైన పరిస్థితుల్లో రీసెంట్ గానే మొత్తం అంతా వాచ్మెన్ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి అప్పచెప్పి అలవాటు చేస్తున్నాం.
ఇప్పుడు ఆ గ్యాప్ సేపు బరీ రోడ్ లో కూర్చొని ఇలా ఏ బోర్డు ఎవరు చెప్తారా బయట మీరు చెప్పారా దానికి చెప్తాను అక్కడ అక్కడ తిరుగుతున్నాయి మేమే తాళాలు వేయించాము మందులే గొడవ పడ్డారు కూడా ఫోటోలు తీసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. టెండర్ వ్యవస్థలో మీరు అగౌరవపరిచినట్టే. ఇప్పుడు టెండర్ ప్రక్రియ ఎవరు ఆపరు. మనం ప్రతిసారి కాంట్రాక్ట్ మనం మేమేమంటే మీ ఆలు రావద్దండి వీళ్ళు రావద్దండి మీరేంటి ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో ఎక్కడా ఉండదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ ప్రొక్యూర్మెంట్ ఆన్లైన్ లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా చేయొచ్చు. పోటీగా పంపించారు. ఇది ప్రభుత్వ స్థలం అంటే ఆయన సేఫ్ కూడా ఉండి ఆయన మన దగ్గర ఒకటి కోర్టు వచ్చింది మౌఖిక ఆదేశాలు వచ్చాయి. దాని వల్ల మేము అక్కడికి వెళ్ళడానికి లేదు, మేము ఆపడానికి లేదన్నారు. కానీ కోర్టు పంపించింది ఏంటి, ఇదంతా ప్రభుత్వ స్థలం అక్రమ కట్టడాలని పంపించారు. అంటే కమిషనర్ కరెక్ట్గా చేస్తారు. కానీ మన పైన గ్రౌండ్ ఉంది కదా, మన కాంట్రాక్ట్ బిల్ ఉంది కదా, అది తెలియదు. మీ దగ్గర తీసుకురాదు. మీ రూల్స్ ప్రకారం మీరు చక్కగా తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ప్రాసెస్ మహిళా బోర్డు ఇల్లు వాళ్ళు చేయరు. మనం కాంట్రాక్ట్ వేసేటప్పుడు మనకు కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఏదైనా క్వాలిటీ తక్కువ ఉందా, లేకపోతే ఇంకొకటి మీద ఉందని మాట్లాడే కాంట్రాక్ట్ అది ఈ ప్రొక్యూర్మెంట్ అది అధికారికంగా పెట్టిన వ్యవస్థని కాంట్రాక్ట్ అదే కాంట్రాక్ట్ ఆ వ్యవస్థని మనం అగౌరవపరిచినట్టు కంప్లైంట్స్ ఉంటే చెప్పండి. కాంట్రాక్ట్ సరిగ్గా చేయట్లేదు, వర్క్ సరిగ్గా చేయట్లేదు. ఎస్సీ ఉన్నాడు. ఎస్సీ అయిన తర్వాత ఆడిట్ ఉంది. ఏదో సార్ మీరు అది చేయకపోతే ఏదో అన్నారని అంటూ ఉంటారండి. ఆనందంగా ఉంది. ఈ సమాజ జాగ్రత్త కావాలి చెప్పుకుంటూ డిస్కషన్ అయింది. ఏదో ఉండాలి. టీవీలో కనపడడానికి అది జరగబెట్టి కూడా ఇలాంటి మాట్లాడక కౌన్సిల్ లో మాట్లాడుకోవడం, ఒక గురించి ఏదో అదేమో అనిపించుకోవడం కోసం చెప్పిందే ప్రచారం చెప్పుకుంటా మేము ఆ రోజు నర్సీపట్నంలో చాలా రోడ్లు పాడైపోయాయని చెప్తే మేము చెప్పిన తర్వాత రోడ్లు వేసారు. మీరు చెప్పే అప్పటికే అప్పటికే దాని మీటింగ్ అయిందండి. కమిషనర్ గారు తెలుసా సంగతి? అప్పటికే దాని మీటింగ్ అయింది. మీరు చెప్తే మా కౌన్సిల్ మీరు మాట్లాడుకో చేయించుకుని ఉండొచ్చు. కానీ మా కౌన్సిల్ అయితే మేము అడిగిన తర్వాత మీరు వర్క్ చేయించో మున్సిపాలిటీ అవుతా కాదు. ఏమిటి మీరు అడ్డంగా మాట్లాడతారు, మమ్మల్ని మేక మాట్లాడదు, అడ్డంగా మీరు మాట్లాడతారు. అదే బొమ్మలు పోర్చడానికి మాకు సంబంధం లేదు, మాకు మా పది కాదని అన్నారు ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆర్ఎంపీ రోడ్డుకి ఎన్ని బొమ్మలు పెట్టారంటే బొడ్డు పెళ్లించే అక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి బ్యానర్కి కన్నాలు పెట్టారా లేదా రోడ్డుకి వేసారు. అది చంద్రబాబు నాయుడు వచ్చే పప్పు మేము ఏదైతే అడుగుతున్నామో సార్ పథకాలు పట్టించడానికి ఆ వాయిస్ అభివృద్ధి 30 కోట్లు 40 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. 30 అడుగుల రోడ్లు 3 అడుగులు పొక్కలేదు కోట్ల పేరు నా పక్కన మేము పోర్చండి. ముందుగానే మాట్లాడుతున్నాము. మీకు తెలియదేమో కమిషనర్ గారు మాట్లాడేసుకుంటే మాకే తెలుస్తుందండి. ఇప్పుడు ఆ 300 బొక్కెందుకు పోతుందో చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోయి చాలా కాలం అయింది, మీరు వచ్చి చాలా కాలం అయింది. మరి ఇప్పుడు వరకు ఆ బొక్కలు ఎత్తుంటే ఎందుకు పోతుంది? ఈ రోజు వరకు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మీ టైంలో ఉన్నప్పుడు ఎక్కడ అది మీరు ఏం చేశారు? మేము చేసామా మీరు చేశారు? అది
అవన్నీ మీద నుంచి మేమే చేసుకుంటున్నాం. మీరు ఆ రోజు మీరు బొక్కలు పెట్టి మీరు బాధ్యత గవర్నమెంట్ లో ఉంటే బొక్కలు ఎందుకు పోతున్నారని అడుగుతుంటే మీరు ఎందుకు పోతున్నారు? గవర్నమెంట్ పెట్టింది ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి బొక్కలు? మీరు అడుగుతున్నారు కదా బొక్కలు ఎందుకు పోతున్నారు? అంతకంటే మాట్లాడే కాదు, మీ సంవత్సరాలు ఎందుకు పోతున్నామో మీరు మాట్లాడారు కాబట్టి వేసిన 100 ఫీట్లు కొనసాగించినప్పుడే మీకు చేతనాలని మేము జనాలకు 100 రూపాయలు చేస్తాం, 80 అడుగులు మేము చేస్తాం. నేను 100 రూపాయలు దయ్యం చెప్పాం. మీరు 100 అడుగులు అనుకుంటే మేము వేస్తాం 100 అడుగులు. మేము 100 అడుగులు ప్రతిపాదన మాకు కాదు. మాకు కానప్పుడు మేము 100 అడుగులు మేము ఎందుకు కొనసాగిస్తాం? మేము ప్రజలైనా చేయాలి, మేము అడిగినా చేయాలి, నచ్చిందని చేస్తారు. మీకు పిలిచిలు ప్రజలకు ఉపయోగపడితే చేస్తామండి. మీరు 100 అడుగులు 160 అడుగులు అని చెప్పి అభివృద్ధి కమిటీ చెప్పి రోడ్డు చెప్పారు. మేము 80 అడుగులు రోడ్డే ప్రపోజల్ ఉంది మాకు. అది ఇంకోటి అయిన తర్వాత ఎప్పుడు ఏం చేయాలో మేము చేస్తాం. మీరు మేము ఎందుకు కొనసాగిస్తాం? తీసుకెళ్ళిపోతారా? అదే మీరు ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? జైలు కమిటీ చేస్తారా? మీరు ఇందులోని జైలు కమిటీ చేస్తారా? మీరు ఇందులోని నేను ఎక్కడేసుకున్నప్పుడు మీరు చెప్పిన మాట వేరే అయ్యన్న పాత్రగా చేసి చేయలేదు. మీరు ఆలోచించలేదు. ఇప్పుడు మీరు ఆలోచించలేమో ఆయన నర్సీపట్నం అభివృద్ధి చేసిన వెళ్ళిపోతుంది గారు. మీరు చిన్నప్పటి నుంచి ఆలోచిస్తారని మీరు ఆలోచించలేదు. మీరు చేస్తారండి. దానికి పద్ధతి బాడీ ఉంటుంది, గ్రాంట్ ఉంటుంది, వర్క్ ఉంటుంది. మరి 3 అడుగుల బోర్డు 140 కోట్లు ఏంటి లైగర్ 140 కోట్లు ఇంటింటికి కొలాయి అని చెప్పి శంకుస్థాపన చేశారు. ఎడ్యుకేషన్ చేశారు. మీరు ఆంధ్ర ప్రజల కోసం గ్రాంట్ తెచ్చిందండి. అవి గ్రాంట్ తెచ్చిందండి. నాకు అడగనివ్వండి. మీరు అప్పుడు నేను ఒక్కడానికి చెప్పి కూర్చునిపోతాను. 140 కోట్ల రోజు అయ్యన్ గారు చేయలేకపోరు మేము చేస్తామని చెప్పేసి శంకుస్థాపన చేశారు. గవర్నమెంట్ చర్చల దగ్గర మీ 5 సంవత్సరాలు రోడ్లు సభ్యులు చేశారు. మీరు ఎందుకు వెళ్ళకపోరు ఇంటికి పోలే దాన్ని చెప్పండి. ఎందుకు నేను మాట్లాడి మీరు చెప్పండి. దానికి ఎందుకు చెప్పండి. మీరు ఇప్పుడు అభివృద్ధి చేశారని అంటున్నారు కదా. ఇక నర్సీపట్నం ప్రజల మీ 3 అడుగుల పక్క అభివృద్ధిలో పాట కానీ చెప్పండి. మీరు ఏదైతే ఉందో 3 అడుగుల పక్క మీరు చేసిన పక్కన మేము పోతాం చెప్పండి. ఇప్పుడు 140 కోట్లకి మీరు కొలాయి ఎందుకు లేకపోతే రోడ్డు సర్వీస్ వదిలేసారు చెప్పండి. చెప్పండి అది మీ గొప్ప అభివృద్ధిలో లేదా? అదే మీ గొప్ప అభివృద్ధిలో లేదా? అది మీ గొప్ప అభివృద్ధి లేదా? నేను చెప్పండి. మీరు విత్తనాలు ఆడితే మేము విత్తనాలు ఆడతాం. మీరు ఎలా అడుగుతున్నారు కదా? ఏం మాట్లాడతారు? కోర్టు తెచ్చారన్నారు కాబట్టి నేను ఎంతమంది కూడా చెప్పాను. గత 5 సంవత్సరాలు మీరు సంవత్సరం 6 నెలల్లో మీరు ఎంత తెచ్చారో సంవత్సరం తెచ్చో కాగితాలు చెప్తాను. ఇప్పుడు ఎంతమంది కూడా చెప్పాను. 30 కోట్లు తెచ్చినా 50 కోట్లు తెచ్చినా ఆ వార్డులోనే ఆ కనుగొనకుండా పెట్టుకొని మీ వార్డులో లేవా? నా వార్డులో ₹1 రూపాయలు లేదు సార్ కమిషనర్ గారు. నా వార్డులో 5 సంవత్సరాలు ₹1 రూపాయలు లేదు. నా వార్డులో నేను తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకేమో మీకు ఇస్తారని కాదు వార్డులో ఇస్తారని మీకు ఖర్చు పెట్టారనుకున్నారు. మీరు ఈ సంవత్సరం కాలంలో నర్సీపట్నంలో కబ్జాలకి ఏమిటి ప్లాన్ అప్రూవల్ లేకుండా అక్రమ కట్టడాలకు అనుమతి లేకుండా పోయిందండి. ఇవన్నీ కారణం ఏంటి చెప్పమంటారా? పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే అవసరాలు కట్టుకోవడాలు లేకపోతే పనులకు వస్తారో వాళ్ళు క్యాచ్ చేసుకొని మన మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయం గడ్డి కొడుతూ ప్లాన్ అప్రూవల్స్ కూడా లేకుండా అక్రమ కట్టడాలు ప్రోత్సహిస్తుంది. నేను అప్పుడు అంటే ఏదైతే ఉందో ప్రీవియస్ 3 ఇయర్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది అక్రమ కట్టడాల కోసం. ఇప్పటికీ కూడా అది స్టాప్ అవ్వాలి. దానికి కారణం ఏంటి? మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి అవన్నీ ఆపవలసిన అవసరం మీకు లేదా? దాంట్లో బాగా చెప్తున్నాను. ఆ రోజు మేము గొడవ పెట్టాము, మేము చేయలేకపోతున్నాం అది ఇదే ఆ రోజు కథలు చెప్పారు. ఈ రోజు నది రోడ్లో అక్రమ కట్టడాలు బోర్లు వేసి వర్గాలు కప్పి అక్రమంగా చాటుగా కడుతున్నారు.
సార్ ఎన్ని కట్టడాలు ఉన్నాయి? గత 5 సంవత్సరాల్లో అపరాధానికి నోటీసులు తయారు చేసినారు మీరు? చెప్పండి. మా టైంలో ఇలా కట్టడాలు అలా నోటీస్ ఇచ్చారు. చెప్పండి. మా టైంలో మీరు ఎన్ని చేసి చెప్పండి. అంటే మీరు చెప్పినట్టు కంప్లీట్ చేసేస్తాను, ఓకేనా? అంటే ఫస్ట్ ఏంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నారు. నేను 2024 ఆగస్టులో వచ్చాను. ఆ డేటా ఏదైతే ఉందో 300 చార్జ్ షీట్లు అప్పటికి నేనే ఫైల్ చేశాను. మీ పాత ఎమ్మెల్సీ గారు పాత కాదు ఎమ్మెల్సీ గారిని అడగండి. ఎమ్మెల్సీ గారిని అడగండి ఎన్ని చార్జ్ షీట్ ఫైల్ చేశాను. ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని ఎప్పుడు 2024 ఆగస్టు ముందు వన్నీ అంటే వాటి ఏ సత్యం పెట్టినాం 300 చార్జ్ షీట్లు. చార్జ్ షీట్ ఆడవైతే లేదు అంతవరకు. ఇంకా చార్జ్ షీట్ అనేది ఎలా ఫైల్ చేయాలో కూడా తెలియదు. అప్పుడు టౌన్ కనుక అలా పక్కన పరిచయలేదు. మనమే అవతల ఆయనకి మనమే మాట్లాడించున్నాం. ఎవరు వేయాలో మన మావాడు పంపిస్తున్నాడు, ఒక ఆర్డర్ పంపించండి మనమే చెప్పాం. ఒకటిగా చెప్తాను 2024 ఆగస్టు వచ్చిన తర్వాత మనమే వేసాం. అది మన చార్జ్ షీట్లు వేయడం వల్ల ఈరోజు మనకి అందరూ కూడా బీపీఎస్కి వస్తున్నారు. మీరు ఏది గోల్ వేసి కడుతున్నారు అన్నారు, ఒకటి రెండు వాళ్ళు బీపీఎస్లో పెట్టుకొని కడుతున్నారు. అర్థమైంది? అది ఏదైతే ఉందో డేటా తీసుకోండి. చార్జ్ షీట్ ఇంకా బీపీఎస్ పెట్టి బిల్డింగ్ కడతారంట. ముందుగా చెప్పిందని చెప్తాను. పీపీఎస్ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చారు, అప్పుడు వాళ్ళు పీపీఎస్ పెట్టుకుంటారు. ఛార్జ్ షీట్ వేసాడు 370 మా గవర్నమెంట్. అంటే మేము వచ్చిన తర్వాత మరి ఇప్పుడు కాకుండా అన్ని ఇప్పుడు ఒకసారి డిగ్రీ కాలేజ్ నుంచి చూడండి షెట్లో దానికి బీపీఎస్ ఉండదు, ఇది ఉండదు. స్థలం కూడా ఆర్ఎంపీ రోడ్డు దాన్ని ఆఫీస్ చేసుకొని విపరీతంగా షెట్ వేశారు. అది పక్కన పెట్టు. అదే కేసులు ఒక ఈ రోజు నర్సీపట్నంలో మరి కలిసి అవ్వనివ్వండి, లేకపోతే కన్నా రీస్టార్ట్ కన్నా అవ్వనివ్వండి, మరి 6 బిల్డింగ్లు ఎందుకు పట్టుకొనేసాం? వాళ్ళకి ఇది వర్తించదా? వాళ్ళకి నోటీసులు వర్తించు. వాళ్ళకి బడ్జెట్ వస్తే బోర్డు మీద పడగొట్టించినప్పుడు బోర్డు మీద కాదా? అది పడగొట్టి బోర్డు మీదుగా మీ బోర్డులో పడగొట్టారు. మీ బోర్డులోనే పడగొట్టారు. అయ్యే మా బోర్డులో ఓటు మాది అధికారులందరూ మీరు తెచ్చుకుని బోర్డు మాది బడ్జెట్ మాది అడగరు కానీ మీరు మొక్కల గుర్తులో జరిగింది. అది కోర్టులో పెట్టారా మీకు తెలిసా కట్టడం అని చెప్పండి. నాకైతే తెలియదు. అలా అక్రమం కోర్టులో అంతటికి ఫాలో చెప్తారు. ఏమంటే అక్కడ ఎలా పోలీసు వాళ్ళు ఏజెంట్ అయిపోయిన పోలీసు వాళ్ళు అలా పిలుతాలి. పోలీసులు అలా అబద్ధం మా కౌన్సిల్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కౌన్సిల్ నుంచి చాలా దారుణం ఉంది సార్. ఎక్కడ నుంచి కరెక్ట్గా ఎస్టేట్ దగ్గర నుంచి పొద్దున్న సెంటర్ వరకు అరగంట గంట స్కూల్ టైం దాకా దాని గురించి మన పేపర్లు చూశాను. సీఏ గారు చెప్తాము. చాలా దారుణం సార్. జిగ్జాగ్ రైలు అవన్నీ చాలా ఇబ్బంది. మీరు కొంచెం దాని మీద దృష్టి పెట్టి అయినా మున్సిపల్ కౌన్సిల్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ డ్యూటీ అది అయినా సరే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నర్సీపట్నం మాకు బాధ్యత ఉంది కాదు. చాలా బాగుంది సార్. పార్టీ పోతుంది మాకు. అదొకసారి కౌన్సిల్ తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్.